హే గైస్, ఈరోజు నవంబర్ 23 సాటర్డే వీకెండ్ అవ్వడంతో మనం పెద్దగా వర్క్ ఏం లేదు, ఫ్రీగానే ఉన్నాం. ఈ రోజు మన ఫ్రెండ్ ఒకడు హార్ట్ఫోర్డ్లో ఉంటాడు. వాడు కాల్ చేశాడు. వాడు రూమ్ వికెట్ చేసి వేరే ఏరియాకి షిఫ్ట్ అయిపోతున్నాడు. సో వాడి లగేజ్ మన దగ్గర ఉంచమని చెప్పాడు. సో హార్ట్ఫోర్డ్ అయితే బయలుదేరిపోయాను లగేజ్ పిక్ చేసుకోవడానికి. ఒక 1 అవర్ డ్రైవ్ తర్వాత వచ్చేసాను హార్ట్ఫోర్డ్లోకి ఎంటర్ అవ్వగానే ఇలా పెద్ద పెద్ద బిల్డింగ్స్, పెద్ద స్కై స్క్రాపర్స్, బ్రిడ్జెస్ అన్నిటితో వెల్కమ్ పలుకుతుంది హార్ట్ఫోర్డ్. అలా హార్ట్ఫోర్డ్ స్ట్రీట్స్ అన్ని తిరుగుతూ మొత్తానికి ఏదో మా వాడు అడ్రస్ కనిపెట్టేసాం. అడ్రస్ కనిపెట్టేసిన తర్వాత వాడి దగ్గర ఉన్న లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని అలా రిటర్న్ స్టార్ట్ అయ్యాము. డైరెక్ట్గా ఏమింటికి వెళ్తాంలే అని చెప్పేసి మొత్తం స్ట్రీట్స్ అన్ని తిరుగుతున్నాం. ఈ మధ్యలో మనకు తెలిసిందంటే గోదావరి అనే రెస్టారెంట్ ఇక్కడ చాలా పాపులర్ అని, సో అది ట్రై చేయడానికి వెళ్తున్నాం. మనమైతే వచ్చేసాం రెస్టారెంట్ గోదావరికి. ఇది ఒక సౌత్ ఇండియన్ రెస్టారెంట్, మెయిన్లీ తెలుగు వాళ్ళ రెస్టారెంట్. సో ఇక్కడ ఏదైనా ట్రై చేద్దాం అని వచ్చాము. బట్ ఈరోజు మనకు తెలిసింది ఏంటంటే ఇక్కడ బఫే కూడా ఉందంట. ఇక్కడ అంబియన్స్ చాలా బాగుంది అండ్ సీటింగ్ కెపాసిటీ కూడా చాలా బాగుంది. ఈ రెస్టారెంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీళ్ళ డెకరేషన్లో ఓల్డ్ యాక్టర్స్ పిక్చర్స్ వాడారు. వాల్స్ మొత్తం వాళ్ళ పిక్చర్స్తో డిజైన్ చేసేసి కొంచెం ట్రెడిషనల్ థీమ్గా చూపెట్టారు. చాలా బాగుంది. లెట్స్ లుక్ ఎట్ దేర్ బఫే. వీళ్ళ బఫేలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. రకరకాల స్టార్టర్స్, డెజర్ట్స్, అలాంగ్ విత్ పులిహార, సాంబార్ అండ్ కొన్ని స్వీట్స్ అండ్ చాట్ అండ్ రైస్, చిప్స్ అన్నీ ఉన్నాయి. బట్ మనం బఫే తినేంత కెపాసిటీ మనకు లేదు కాబట్టి సింపుల్గా ఒక గోంగూర చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాను. కాకపోతే ఈ గోంగూర చికెన్ బిర్యానీ తీసుకురావడానికి కూడా మన వాళ్ళకి 1 అవర్ పైన టైం పట్టింది. ఈలోపు స్టార్టర్ చెప్పేసి అది కూడా ఫినిష్ చేశాను. వీళ్ళు బిర్యానీ తెచ్చే టైంకి ఇందాక ఫుల్గా ఉన్న రెస్టారెంట్ కూడా ఖాళీ అయిపోయింది. అంత లేట్గా ఉంది వీళ్ళ బిర్యానీ సర్వీస్. బట్ టేస్ట్ ఈస్ ఓకే ఓకే, అంత బీభత్సంగా అయితే ఏం లేదు. అలా లంచ్ ఫినిష్ చేసేసుకొని రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. హార్ట్ఫోర్డ్ నుంచి బ్రిడ్జ్ పోర్ట్ 1 అవర్ డ్రైవ్. అలా పాత తెలుగు పాటలు వింటూ అలా సన్సెట్ చూస్తూ అలా డ్రైవ్ కొనసాగిస్తున్నాం. బ్రిటన్లో మనం వచ్చేసాం ఇండియన్ ఫార్మర్స్ మార్కెట్. ఇది న్యూజిలాండ్లో ఉంది. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే రూమ్లో దోశ బ్యాటర్ అయిపోయింది, అది పిక్ చేసుకుందాం ఇక్కడికి వచ్చాము. మనది సింగిల్ ఐటెం కావడంతో జస్ట్ 10 minutesలో షాపింగ్ అయిపోయింది. కానీ సాటర్డే అవడంతో స్టోర్ అంతా చాలా బిజీగా ఉంది. అది అయిపోయిన వెంటనే మనం పక్కన ఉన్న మార్షల్స్లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ ఏదో సేల్ ఉందంటే ఒక లుక్ వేసి వెళ్దాం అని వచ్చేసాం. ఇక్కడ చాలా షూస్ ట్రై చేసాం, బట్ నాకైతే ఏం నచ్చలేదు. కానీ మళ్ళీగాడికి ఒక షూ పేరు నచ్చింది, సో వాడు ఆ షూ తీసుకుంటున్నాడు. అది తీసేసుకుని ఇంటికి వెళ్ళిపోయాం. రోజంతా బిజీగా ఉండడం వల్ల థింగ్స్ అద్దె ఓపిక కూడా లేదు. సో వాళ్ళ లగేజ్ అంతా ఎక్కడ పడితే అక్కడ పడేసి సినిమా అయితే స్టార్ట్ చేసాం. ఈ రోజు నైట్కి కాంతారా సినిమా చూస్తాను. ఈ గ్యాప్లో కొంచెం ఆకలిగా ఉందని చెప్పేసి దొండకాయ కర్రీ కూడా వండేసాం. దట్స్ ఇట్ ఫర్ టుడే.